హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వచ్చేసరికి ఒక ఇండిపెండెంట్ హౌస్ చూడబోతున్నాం. కొండైపాలెం ఏరియాలో అండి. చాలా బడ్జెట్లో వస్తుందండి, మన బడ్జెట్లోనే వస్తుంది. ఇంటి ముందు చూడండి, ఇదంతా రోడ్ అండి. మనకి చాలా బాగుందండి. రోడ్డు కూడా చాలా పెద్దదే అండి. రోడ్ అనేది ట్రాన్స్పోర్ట్కి ఎటువంటి ఇబ్బంది లేదండి. మనకి రోడ్డుకి మన ఇంటికి చాలా దగ్గర అండి. దాదాపు ఒక 20 మీటర్స్ ఉంటుందండి, అంతే. ఎక్కువ కూడా దూరం ఉండదండి. వానాకాలం అయినా మనం హ్యాపీగా వచ్చేయచ్చు ఇంటికి, ఇబ్బంది ఉంటుంది. ఒకసారి ఇంటి లోపలికి పోయి చూద్దామండి. ఇదండి మనం ఇల్లు. ఇంటి ముందు ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి ఎడమ వైపు వచ్చేసి 3 కుళాయిలు ఇచ్చారండి వాటర్కి. మనకి కుడివైపున ఒక మెట్లు ఉంటాయండి, గ్రనైట్స్తో ఇచ్చారు. అలాగే మెట్ల కింద కూడా స్పేస్ ఇచ్చారండి. ఒక కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మనకి సీలింగ్ కూడా ఇచ్చారండి, వైట్ కలర్ అలాగే బ్లూ కలర్. చాలా బాగుందండి. ఇంటికి మొత్తం చుట్టూరా మనకి 1 ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారండి. చాలా హ్యాపీ అండి, మనం కావచ్చండి ప్రశాంతంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇటువైపు చూస్తే ఒక పార్టీషన్ ఇచ్చారండి బ్రౌన్ కలర్ తో. చాలా బాగుందండి. ఇది కూడా గోల్డ్ కలర్ లైట్స్ తో. అలాగే పైన కూడా ఒక సీలింగ్ ఇచ్చారు. రాత్రిపూట మాత్రం చాలా బాగుంటదండి ఇల్లు అనేది మనకి. ఇటువైపు కూడా గాలి కోసం ఒక పార్టీషన్ ఇచ్చారు. ఇది వచ్చేసి టైల్స్ అండి. ఇదంతా టైల్స్, మనకి వైట్ కలర్ టైల్స్ ఇచ్చారు. డోర్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి. ఇది బ్లాక్ కలర్ తో ఇచ్చారు. అలాగే వైట్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. గోడలన్నీ వైట్ బ్లాక్ కలర్ తో డోర్ ఇచ్చారు. బాగుందండి కాంబినేషన్ అనేది. ఇంట్లో చూస్తే ఇదంతా మనకి హాల్ అండి. హాలు కిచెన్ అండి. అది అటువైపు పోతే ఇటువైపు చూస్తే మనకి బెడ్రూమ్స్ అండి. మనకి బెడ్రూమ్లు 2 ఉంటాయండి. ఇది 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఒక టీవీ యూనిట్ కోసం ఒక ప్లేస్ అనేది ఇచ్చారండి. అలాగే టీవీ యూనిట్ ఏరియా పక్కన ఇంకో బెడ్రూమ్ అండి, సెకండ్ బెడ్రూమ్ అండి ఇది. ఇప్పుడు వచ్చేసి మనం సీలింగ్ చూడబోతున్నాము. హాల్లో సీలింగ్ ఎట్లుంటుందో చూపిస్తా చూడండి. ఇదంతా చాలా పెద్ద సీలింగ్ అండి. ఇది ఎలా ఉందో చూడండి ఒకసారి. చాలా బిల్డర్ గారు చాలా బాగా చేయించారండి. ఇదంతా మనకి చాలా బాగుందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ బెడ్రూమ్కి వెళ్దాం. ఫస్ట్ బెడ్రూమ్ డోర్ చూడండి, డిజైన్ ఎలా ఉందో. బార్డర్ మనకి గ్రానైట్స్తో ఇచ్చారండి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి. ఎంత బాగుందో. టైల్స్ కూడా సేమ్ టైల్స్ ఇచ్చారు వైట్ కలర్తో. పైన సీలింగ్ చూడండి, బ్లూ కలర్ స్ట్రిప్ లైట్స్తో ఇచ్చారు. ఇంకోవైపు మొత్తం కబోర్డ్స్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారండి, వైట్ కలర్ విండో. మరోసారి చూడండి మనకి సీలింగ్ ఎలా ఉందో. 3 స్క్వేర్స్తో ఇచ్చారండి. అలాగే వైట్ కలర్ లైట్స్తో ఇచ్చారు. వెంటిలేషన్ పక్కనే మనకి ఒక అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. ఈ ఫస్ట్ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్ బాత్రూమ్ ఒకటి ఉంటుందండి. ఒకసారి బాత్రూమ్ చూడండి, చాలా బాగుంటుందండి. చాలా ఒక హోటల్లో బాత్రూమ్ ఎట్లా ఉంటుందో అలా ఉంటుందండి బాత్రూమ్ అనేది మనకి. పైన వచ్చేసి ప్లేస్ ఇచ్చారండి మనం ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి. అలాగే గీజర్ కూడా అక్కడ నుంచి పెట్టుకోవచ్చు అండి. మనకి హోల్ అనేది ఇస్తారు. ఇది ఒక షింక్ అండి. పక్కన కమౌండ్ వచ్చేసి వెస్టర్న్ కమౌండ్ ఉంది, పెద్ద కంపెనీ ఇది ఇచ్చారు. అలాగే స్టెయిన్లెస్ స్టీల్ వాడారండి. ట్యాప్స్ కానీ అలాగే షవర్ కానీ అన్ని స్టెయిన్లెస్ స్టీలే వాడారండి. పైన ఒక హోల్ ఉంది కదండి, అది వచ్చేసి గీజర్ పెట్టుకోవడానికి. గీజర్ కోసం పైకి వెళ్ళి పెట్టుకోవచ్చు అండి. అంటే మనకి నీళ్ళు అనేది పడకుండా, షాక్ కొట్టకుండా ఉండడానికి కోసం ఇలాగా సేఫ్టీ కోసం ఇచ్చారండి. ఇప్పుడు వచ్చేసి హాల్ నుంచి మనం సెకండ్ బెడ్రూమ్ వెళ్తాం. సెకండ్ బెడ్రూమ్ డోర్ కూడా సేమ్ ఒకే డిజైన్ ఇచ్చారండి, ఎటువంటి మార్పులు లేవు. ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేస్తున్నాం అండి. సేమ్ టైల్స్ ఇచ్చారు. లోపల కూడా ఎదురుగా మనకి కబోర్డ్స్ ఇచ్చారండి. చాలా బాగుందండి కబోర్డ్స్. అలాగే బీరువా పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఇచ్చారు. ఇటువైపు చూస్తే మనకి వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు. బార్డర్ అనేది మనకి గ్రానైట్స్ తో ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ కూడా మనకి అటాచ్ బాత్రూమ్ అని ఇచ్చారు, సేమ్ డిజైన్ తో ఇచ్చేసారండి. ఇదే అండి మనకి సీలింగ్, సెకండ్ బెడ్రూమ్ సీలింగ్. ఇది ఎలా ఉందో చూడండి, చాలా పెద్ద సీలింగ్ అండి. ఇది వైట్ కలర్ లైట్స్ అలాగే గ్రీన్ కలర్ స్ట్రిప్ లైట్స్ తో ఇచ్చారు. ఇప్పుడు బాత్రూమ్ చూడబోతున్నాము. బాత్రూమ్ చూడండి, ఈ ఇల్లు అనేది 16.30 అంకణాలు సైట్ అండి. దాంట్లో 16 అంకణాలు కట్టారండి. ఈ బాత్రూమ్ చూడండి సేమ్ అలాగే ఉంది, కానీ ఇది ఇంకా చాలా బాగుందండి. బాత్రూమ్ కూడా లైట్స్ కానీ చాలా క్లాస్ గా ఇచ్చారు. పైదాకా మనకి బాత్రూమ్ అనేది ఉంది. దాదాపు మనకి 10 అడుగుల దాకా టైల్సే ఇచ్చారండి. వాటర్ డ్రాప్ సైడ్ ఏమి పడదండి. షింక్ కూడా ఉందండి ఈ బాత్రూమ్ లో. మనకి వాటర్ కూడా చాలా స్పీడ్ గా ఆరిపోతాయండి వాటర్ పడంగానే. వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్ దగ్గరికి వెళ్దాం అండి, చూద్దాం. కిచెన్ దగ్గర వచ్చేసి మనకి దేవుడి రూమ్ కూడా అక్కడే ఇచ్చేసారు. కిచెన్ వెళ్ళే దారిలో మనకి లెఫ్ట్ సైడ్ వెంటిలేషన్ కోసం ఇంకో విండో ఇచ్చారండి. ఎదురుగా చూస్తే ఒక డోర్ ఉంటుంది, పక్కనే మనకి ఉంటుందండి దేవుడి రూమ్ ఉంటుంది. దేవుడి రూమ్ ఎదురుగా మనకి ఒక షింక్ అనేది ఇచ్చారు. ఇదంతా మనకి కిచెన్ అండి.
ఈ ఇంటికి వచ్చేసి బోర్ వాటర్ అలాగే పంచాయతీ వాటర్ రెండు అవైలబిలిటీలో ఉంటాయండి. బోర్ వాటర్ చాలా బాగుంటాయండి, స్వీట్గా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మనం హాల్ నుంచి కిచెన్కి వచ్చే దారిలో పైన ఒక సీలింగ్ అనేది ఉందండి. ఇది కూడా చూడండి ఎంత బాగుందో సీలింగ్ అనేది. ఇల్లు అనేది చాలా మంది అడుగుతుంటారండి, అలాంటి వాళ్ళకి షేర్ చేయండి మీరు కానీ చూస్తే ఈ వీడియో అనేది. ఇప్పుడు ఒకసారి దేవుడి రూమ్ చూపిస్తాను. ఈ ఇల్లు అనేది మనకి చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. టౌన్కి దగ్గరే అండి, 1.5 కిలోమీటర్లో మనకి మినీ బైపాస్ రోడ్ వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీకు ఏదైనా అందుబాటులోనే ఉంటుందండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు టౌన్కి మీ ఇంటికి. ఇంటికి వచ్చేసి మనకి అన్ని వాస్తు ప్రకారం కట్టారండి. మనకి వాటర్ కూడా బోర్ అనేది ఈశాన్య మూలలోనే ఉంటుందండి. బోర్ అనేది చూపిస్తానండి, అది కూడా మనకి బోర్ అనేది మనకి వెనకాల సైడ్ ఉంటుందండి. డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి. చూడండి ఎంత బాగుందో కిచెన్ కూడా. మనకి గ్రానైట్స్ అలాగే వైట్ కలర్ టైల్స్ ఇచ్చేసారు. వెంటిలేషన్ కోసం ఇంకో విండో ఇచ్చారండి. ఎల్లో కలర్తో పైనంతా అలమార్ ఇచ్చారు. గ్రానైట్స్తో ఉండడం వల్ల మనకి క్లీనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. కింద కూడా టైల్స్ చూడండి, చాలా ఎక్కువ హైట్ కూడా లేదండి. మీరు గ్యాస్ ఏదైనా తెచ్చుకునేటప్పుడు ఎక్కువ సార్లు కూడా మొయ్యలేదండి ఇప్పుడు ఉంటే. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకసారి రండి మీరు ఈ సైట్కి అనేది, బిల్డింగ్ దగ్గరికి వచ్చి చూడండి ఎలా ఉంటుంది ఇల్లు అనేది. ఓనర్ గారు మనకి ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. మనకి తాళాలు ఇస్తారనమాట, చెక్ చేసుకోమని. మీరు ఎప్పుడైనా రావచ్చండి. ఉదయం పూట రండి, చూసుకోండి ఒకసారి ఇల్లు ఎట్లా ఉంటుందో. ఇప్పుడు వచ్చేసి మనం వెనక్కి వెళ్ళి చూద్దామండి ఇంటి వెనకాల ఎలా ఉంటుందో. చూడండి ఉదయాన్నే మనం కానీ తలుపులు తెరిస్తే సూర్యాస్తమయాలు అనేది మన ఇంట్లో పడతాయండి కరెక్ట్గా. చాలా మంచిదండి ఉదయం పూట మనం కానీ ఇక్కడ ఉంటే. ఉదయం పూట కానీ తలుపులు తెచ్చుకుంటే వెనకాల వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా ఇచ్చారు. ఇటువైపు చూస్తే బోర్ ఒకటి ఇచ్చారు. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి మనకి ప్లేస్ కూడా ఇచ్చారండి. పవర్ పాయింట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఇంటి డీటెయిల్స్ తెలుసుకుందామండి. ఈ ఇల్లు వచ్చేసరికి 16.30 అంకణాల సైట్ అండి. దాంట్లో 16 అంకణాలు కన్స్ట్రక్షన్ చేశారు. ఓనర్ గారు చెప్పే ప్రైస్ వచ్చేసరికి 85 లక్షలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అయితే కాదండి, ఇంకా నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. అడ్రస్ వచ్చేసరికి గూగుల్ మ్యాప్ పాయింట్ అనేది మనం డిస్క్రిప్షన్ లో ఇస్తామండి, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే పూర్తి డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తామండి. ఓనర్ గారి డైరెక్ట్ నెంబర్ అనేది మనం డిస్క్రిప్షన్ లో ఇస్తామండి. ఇలాగే మీరు కూడా మా ఈ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, లేదంటే వాట్సాప్ చాట్ చేయండి. మీకోసం మేము ఎప్పుడు అందుబాటులో ఉంటామండి. థ్యాంక్ యూ అండి ఇప్పటి వరకు మన వీడియో చూసినందుకు.